ఐలా శ్రీనివాస్ గారిని చూస్తా ఉంటే స్టేజ్ మీద చాలా సింపుల్గా సాఫ్ట్గా ఉన్నారు. అయితే ఇక్కడ చూస్తూ ఉంటే సౌండ్ రీసౌండ్ వస్తూ ఉంది. అంటే ఆయన మీద మీకు ఎంత అభిమానం ఉందో నాకు ఈరోజు అర్థమవుతా ఉంది. అలా అంటే ఇట్లాంటి అభిమానం ఒక రోజులోనో, ఒక వారంలోనో, ఒక నెలలోనో, ఒక సంవత్సరంలోనో ఒక వ్యక్తికి రాదు. ఎన్నో సంవత్సరాలుగా కన్సిస్టెంట్గా ఆ ప్రేమ చూపిస్తేనే ఇటువంటి ప్రేమ వస్తుంది. కాబట్టి వారితో పాటు ఈ ప్రేమని మొత్తాన్ని తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు వారి గురించి దాదాపుగా 10 సంవత్సరాలు ఎంతోమంది నాయకులు, కార్యకర్తలు విపరీతంగా కష్టపడ్డారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వ్యక్తి అయ్యా అంటే నోట్లో అన్నం పెట్టిన వాడి చెయ్యి కొరికేటువంటి రకం ఆయన. ఎందుకంటే దానికి ఉదాహరణ మీరు ఇప్పుడు చూస్తూ ఉంటే గత 5 సంవత్సరాలు అధికారం వచ్చిన తర్వాత నాకు తెలిసినంత వరకు దాదాపుగా 100 మంది ఎమ్మెల్యేలతోనూ 50 మంది ఎమ్మెల్యేలతోనూ ఒక్కసారి కూడా ఆయన కలవలేదంట. అంటే ఒక్కసారి కూడా. అదేవిధంగా కొన్ని 100 కోట్ల రూపాయల అవినీతితోటి సిద్ధం పోస్టర్లు వేశారు. ఎక్కడ బోర్డు దొరికితే అక్కడ బోర్డులో సిద్ధం పోస్టర్లు వేశారు. ఎక్కడ పడితే అక్కడ యూట్యూబ్, ఫేస్బుక్లో యాడ్స్ ఇస్తూ ఉన్నారు అవినీతి సొమ్ముతోటి. ఆ పోస్టర్లో చూస్తూ ఉంటే ఆయన ఒక్కళ్ళ బొమ్మే కనిపిస్తుంది, ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టుగా ఇట్లా పెడతా ఉన్నారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక మనిషి వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. ఇన్ని లక్షల మంది కార్యకర్తలు, నాయకులు కలిసి కష్టపడి పనిచేస్తే ఇంకా ఎవ్వరూ లేనట్టు కేవలం ఒక నిరంకుశత్వంతో, స్వార్థంతో తాను తప్పించి వేరే వాళ్ళు ఎవ్వరూ నాయకులుగా ఉండకూడదనేటువంటి మనస్తత్వంతో ఆయన ముందుకెళ్తూ ఉన్నారు. చెస్సులో గనక మనం మార్చినట్టుగా మనుషులతో మాట్లాడకుండా, ఎమ్మెల్యే లాంటి వ్యక్తులతో మాట్లాడకుండా ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఇక్కడ అభ్యర్థుల్ని మార్చివేస్తూ ఉన్నారు. ఇది ఎప్పుడన్నా ఇంతకుముందు చరిత్రలో జరిగిందా అని అడుగుతా ఉన్నా. వేరే రాష్ట్రంలో ఎక్కడన్నా జరిగిందా అని అడుగుతా ఉన్నా. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మిగిలి ఉన్నటువంటి నాయకులందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఒక్కటే, మనసు చంపుకొని, ఆత్మాభిమానం చంపుకొని ఒక వ్యక్తి చెప్పు కింద ఎందుకయ్యా మీరు అలా ఉంటారు అని అడుగుతా ఉన్నా. రండి, తెలుగుదేశం పార్టీలోకి చిరునవ్వుతో స్వాగతిస్తాం, ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటాం. మీరు మంచి పనులు అడిగితే తప్పకుండా చేసి పెడతాం. మీరందరూ కూడా శ్రీనివాస్ గారిని స్ఫూర్తిగా తీసుకోండి, మమ్మల్ని కలవండి, నసీర్ గారిని కలవండి. ఎందుకంటే ఒక వ్యక్తి సేవలోకి వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ జీవితాన్ని, సమయాన్ని అర్పిస్తారు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వర్క్ చేస్తారు, ఫ్యామిలీతో టైం గడపరు, డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు. ఇవన్నీ ఎందుకు చేస్తారయ్యా అంటే ఒక సాటిస్ఫాక్షన్, 10 మందికి ఉపయోగపడుతున్నాం అనేది. అదేవిధంగా కొంత ఆత్మాభిమానం కోసం కష్టపడతారు తప్పించి వేరే విధంగా కాదు. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి వాటి విలువలు ఏ మాత్రము తెలియదని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఆయన
ఆయన గురించి, ఆయన చేసినటువంటి అరాచకపు పాలన గురించి మాట్లాడాలంటే కొన్ని గంటల సమయం పడుతుంది. ఈ సభలో నేను ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఆయన ఏమంటున్నారంటే, ఈ ప్రభుత్వం చేసినటువంటి పనులు పేదలకు పెత్తందారులకు మధ్య జరిగినటువంటి యుద్ధం అని అడుగుతా ఉన్నా. నువ్వు ఏ విధంగా పేదవాడివయ్యా అని నేను అడుగుతా ఉన్నా. నీకు బెంగళూరులో 25 ఎకరాల్లో ప్యాలెస్ ఉంది, హైదరాబాదులో ప్యాలెస్ ఉంది, తాడేపల్లిలో ప్యాలెస్ ఉంది, మళ్ళీ వైజాగ్లో పెద్ద ప్యాలెస్ కట్టుకుంటున్నావు. నువ్వు పేదవాడివి ఎలా అవుతావు అని అడుగుతా ఉన్నా. రెండోది, అన్నా క్యాంటీన్లో ఎవరు భోజనం చేస్తారు? పేదలు భోజనం చేసేవారా, పెత్తందారులు భోజనం చేసేవారా అని అడుగుతా ఉన్నా. 5 రూపాయలకి భోజనం చేసేటువంటి అన్నా క్యాంటీన్లని నువ్వు మార్చివేశావు, తీసివేశావంటే నువ్వు పేదల పక్షపాతివా లేదా కక్షపాతివా అని అడుగుతా ఉన్నాను. మూడోది, తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు శాండ్లో అక్కడక్కడ ఇబ్బంది జరుగుతూ ఉంది అని చెప్పి ఆయన ఫ్రీ శాండ్ చేస్తే నువ్వు వచ్చి నో శాండ్ చేసావా లేదా అని అడుగుతా ఉన్నాను. నీ మూలంగా 50 లక్షల మంది భవన కార్మికులు పస్తులు ఉన్నారా లేదా 2 సంవత్సరాలు పని లేకుండా అని అడుగుతా ఉన్నా. వాళ్ళు అప్పులు పాలు అయ్యారా లేదా అని అడుగుతా ఉన్నా. ఈరోజు నేను మాట్లాడుతూ ఉంటే ఒక వ్యక్తి చెప్తా ఉన్నారు, 2014-19 మధ్య మీ ఆదాయం ఎంత అంటే 20 నుంచి 25 వేల రూపాయలు వచ్చేదంట. ఈరోజు ఎంతయ్యా అంటే 12,000 రూపాయలు వస్తుంది అంటున్నారు. అంటే సగానికి సగం వాళ్ళ జీవిత ఆదాయం పడిపోయి నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోతే వాళ్ళు అప్పులు చేయలేక, జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళలేక ఒక డిప్రెషన్లో ఈరోజు బతుకుతున్నారయ్యా జగన్మోహన్ రెడ్డి గారు. ఇది కేవలం నీ కక్షతో గాక నువ్వు పేదల పక్షపాతి అంటే ఎలా నమ్ముతారు అని నేను అడుగుతా ఉన్నాను ఈ రోజున. అదేవిధంగా తాడేపల్లిలో మీరు ఇళ్ళు కట్టుకుంటే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి పేదవాళ్ళ ఇళ్ళన్నీ కూలగొట్టారా లేదా అని అడుగుతా ఉన్నా. అంటే మీ చుట్టుపక్కల పేదవాళ్ళు ఉంటే మీకు సేఫ్టీ ఉండదా అని అడుగుతా ఉన్నా. మీరు పేదల పక్షపాతి ఎలా అవుతారు అని అడుగుతా ఉన్నా. అదేవిధంగా కరెంటు బిల్లు ఉంటే స్లాబ్ సిస్టమ్ తీసుకుంటే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు 50 యూనిట్లు ఉన్న వాళ్ళని ఒక లెక్కలో చూసేవారు. వాటిని 30 యూనిట్లుగా మీరు తగ్గించారా లేదా? 50 యూనిట్ల లోపు ఉండేవాళ్ళు ఎవరు పేదవాళ్ళా కాదా? 30 యూనిట్లకు తీసుకొచ్చావంటే నువ్వు పేదల పక్షపాతి ఎలా అవుతావు అని అడుగుతా ఉన్నా. పేదల పక్షపాతి అంటే కేవలం బటన్ నొక్కటం ఒక్కటే కాదు, పేదలని నిజమైన పేదరికంలో నుంచి బయటపడేసేటువంటి మార్గమే నిజమైన పేద ప్రజల పక్షపాతం. అది ఎలా అంటే, ఒక వ్యక్తి ఈరోజు గనక కష్టపడి పనిచేసేటువంటి ఒక ఉద్యోగం వస్తే రోజుకి 1000 రూపాయలు సంపాదించుకుంటే నెలకు 30,000 రూపాయలు, సంవత్సరానికి 4 లక్షల రూపాయల ఆదాయం ఒక వ్యక్తికి వస్తే అతను తన కాళ్ళ మీద ఆత్మాభిమానంతో బతికితే అప్పుడు దాన్ని పేదరికం నుంచి దూరం చేసినట్టు అంటారు. అదేవిధంగా ఈరోజు ముస్లిం మహిళలు ఇళ్లలో నుంచి బయటకు వెళ్ళలేక, వాళ్ళకి ఒక స్కిల్ లేక, కుటుంబ భారం ఎక్కువై పేదరికంలో మగ్గుతూ ఉంటే వారికి ఒక స్కిల్ చూపించి వారి జీవన ఆదాయం పెంచి వారిని కూడా ఆత్మాభిమానంతో పేదరికం నుంచి బయటపడి చేస్తే దాన్ని పేదల పక్షపాతి అంటారు. పేదవాళ్ళకి ఉండే విధంగా ఏదో ఓట్ల కోసం కాకుండా కనీసం ఒక 100 గజాలతో పక్కా ఇళ్ళు కట్టించి వాళ్ళని ఆదుకుంటే వారిని పేదల పక్షపాతి అంటారు. వాళ్ళ స్థలాల పేరు చెప్పి 20 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి పొలాలని 40-50 లక్షల రూపాయలు పెట్టి మీ ఎమ్మెల్యేలు కొని డబ్బు దోచుకొని ఎక్కడో ఊరికి అవతల 1 సెంటు భూమి ఇచ్చి వాళ్ళు ఇళ్ళు కట్టుకునే స్తోమత లేదని తెలిసినా కూడా మీరు ఒక రకమైన రాజకీయం చేస్తూ ఉన్నారు అంటే మీరు పేదల పక్షపాతి ఎలా అవుతారు అని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఇలా నేను చెప్పుకుంటా పోతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి
అరాచకమైనటువంటి రాజకీయం వర్ణించలేనిది. కాకపోతే మీరంతా తెలివైన వాళ్ళు. నేను చెప్తా ఉన్నాను, నేను కూడా ఈరోజు ఎంతో దేవుడి దయ వల్ల అభివృద్ధి చెందాను. నాకు జీవితంలో పెద్దగా ఆశలు లేవు. దేవుడు నాకు కావాల్సినవన్నీ 2-3 తరాలకు సరిపోని ఇచ్చాడు. సంపూర్ణమైనటువంటి సాటిస్ఫాక్షన్ ఉంది నాకు లైఫ్ మీద. కేవలం మీ ఆత్మాభిమానాన్ని, మీ ప్రేమని మూటగట్టుకోవడానికి వచ్చానే తప్పించి, మీ జీవితాల్లో వెలుగులు తీసుకురావడానికి వచ్చానే తప్పించి, నాకు ఎటువంటి దురుద్దేశం కానీ సెల్ఫ్ ఇంట్రెస్ట్లు కానీ లేవు అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మేము వచ్చిన తర్వాత నేను ఈస్ట్ నియోజకవర్గంలో తిరిగినప్పుడు అత్యంత పేదరికం చూశాను. ఈ పేదరికానికి కారణమైనటువంటి కారణాలు కూడా నేను ఈరోజు తెలుసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి, చదువుకున్న యువకులందరికీ, అదేవిధంగా పేదరికంలో ఇళ్లల్లో మగ్గిపోతున్నటువంటి మా మైనారిటీ సోదరీమణులకు, అదేవిధంగా వృత్తిలో ఉండి చాలని సంపాదనతో బతుకుతున్నటువంటి బడుగు జీవులందరికీ కూడా ఏదో ఒక విధమైనటువంటి న్యాయం నేను చేస్తానని, దానికి మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకొకటి, ఈ ప్రాంతంలో మైనారిటీ సోదరులు ఎక్కువ మంది ఉన్నారు. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి బ్యాక్ డోర్ నుంచి సపోర్ట్ చేస్తున్న మాట వాస్తవం. ఆయన ఏ బిల్లుని వ్యతిరేకించలేదు కదా, కనీసం చర్చ కూడా చేయలేదు. మేము ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిన స్థితి వచ్చింది. అయితే మీరందరూ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీ హక్కులకు కానీ మీ స్వేచ్ఛకు కానీ ఏ రోజైనా భంగం కలిగితే ఈ గుంటూరు ప్రజలకి అది పెమ్మసానిని దాటుకొని మాత్రమే వెళ్ళాలి అని మీరందరూ తెలుసుకోండి. అదేవిధంగా 14-19 మధ్య కానీ ఇంతకుముందు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు మైనారిటీ హక్కులకు ఎప్పుడు భంగం కలిగినా కూడా ఇమీడియట్గా స్పందించేటువంటి వ్యక్తి. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్తో తెలుగుదేశం పార్టీ విభేదించడానికి, అక్కడక్కడ మనస్పర్ధలు రావడానికి కారణం ఆ రోజు గోత్రాలో జరిగిన విషయంలో చంద్రబాబు నాయుడు గారు గొంతెత్తి గళం విప్పడమే అని మీరందరూ అర్థం చేసుకోవాలి. కాబట్టి మేము బీజేపీతో ఫ్రంట్ డోర్ నుంచి వస్తున్నాం, మీ అందరికీ చెప్పి వస్తున్నాం. ఈ రాష్ట్రం తీవ్రమైనటువంటి అప్పులలో ఉంది. ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు బీజేపీ అనేది దేశంలో ఒక బలమైన పార్టీగా ఉంది. దాన్ని ఎదిరించేటువంటి శక్తి ఎవరికీ లేదు సమీప భవిష్యత్తులో. కాబట్టి స్నేహం చేయటమే తప్ప ఆవేశాలకు పోయి అనాలోచితమైనటువంటి నిర్ణయాలతో వ్యతిరేకించడం భావ్యం కాదు అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు తగ్గి ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆయన ముందుకు వెళ్తున్నారు. ఆ సదుద్దేశాన్ని మైనారిటీ సోదరులందరూ అర్థం చేసుకోవాలని మీ అందరినీ నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఆఖరిగా ఈ గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవలేదు. ముఖ్యంగా గత 10 సంవత్సరాల్లో మీరు ఒక ఎమ్మెల్యేని చూశారు. ఆయన్ని మైనారిటీ సోదరులు ప్రేమతో 2 సార్లు గెలిపిస్తే, మొదటిసారి నా గవర్నమెంట్ లేదని తప్పించుకున్నారు. రెండోసారి ఆయన గవర్నమెంట్ వచ్చాక డ్రైనేజీలు చూడకుండా, రోడ్లు వేయకుండా, పేదలకి పక్కా ఇళ్ళు ఇవ్వకుండా ఒక గంజాయి వనాన్ని తయారు చేశారు. ఏమయ్యా, పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటూ ఇక్కడి నుంచి గంజాయిని రాష్ట్రమంతా సరఫరా చేస్తూ ఆ డబ్బుతో నువ్వు కానీ నీ కుటుంబం కానీ ఎలా బాగుపడుతుందయ్యా? ఇంత పేద ప్రజల జీవితాలతో ఆడుకొని అడుగుతా ఉన్నా. ఒక కుటుంబంలోని ఒక కొడుకు కానీ కుమార్తె కానీ మత్తు మందు బారిన పడి వాళ్ళు చదువుకోక, వాళ్ళకు ఒక కెరీర్ లేక
మగ్గిపోతూ ఉంటే ఆ తల్లిదండ్రులు పడేటువంటి బాధ, ఆవేదన మీకు అర్థం కాదా అని అడుగుతా ఉన్నా. ఇలాంటి వ్యక్తులకి మీరు మూడోసారి గనక అవకాశం పొరపాటున ఇస్తే ఏమి చేస్తారో మీరు అర్థం చేసుకోండి. అంటే మూడోసారి ఇస్తే దానికి అర్థం నేను అభివృద్ధి చేయకపోయినా వీళ్ళు నన్ను కులాలు మతాలు చూసి ఓట్లేస్తారని అర్థం. నేను గంజాయి గుట్కా మందు ఏది అమ్మినా కూడా ఈ ప్రజలకు పట్టదు, నాకు ఓటేస్తారని అర్థం. ఇక్కడ వీళ్ళకి ఉద్యోగాలు లేకపోయినా నాకు ఓటేస్తారని అర్థం. ఇవన్నిటికీ మీరు ఒప్పుకుంటారా అని అడుగుతా ఉన్నాను. నసీర్ అహ్మద్ గారు యువకులు, వారికి కూడా ఏదో ఒకటి చేయాలని ఉంది. పది సంవత్సరాలు ఇప్పటి నుంచి నేను అనేది ఏంటంటే, ఇక నుంచి గుంటూరు ఈస్ట్ కాన్స్టిట్యున్సీని పసుపు మచ్చమయం చేయబోతున్నాం వచ్చే 20 సంవత్సరాలని తెలియజేస్తున్నాను. వారికి కూడా ఎంతో కొంత ఈ నియోజకవర్గానికి వారి శక్తి మేరకు చేయాలని ఉంది. దానికి నేను కూడా సంపూర్ణ సహకారం అందిస్తానని మేమిద్దరం కలిసి మీరు ఇంతకుముందు ఈస్ట్లో చూడనటువంటి అభివృద్ధి మేము చేసి చూపిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. ఆఖరిగా ఇక్కడ ఈ ప్రాంతంలో జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎంతోమంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కానీ నా భావజాలం కానీ ఒకే విధంగా ఉంటుంది. వారికి కూడా డబ్బుతో అవసరం లేదు, వారి గురించి తెలియని వ్యక్తి లేరు. అయినా కూడా ఈరోజు ఆయన ఈ రాష్ట్రం కోసం, తరాల నుంచి రాబోయేటువంటి భవిష్యత్తు గురించి రోడ్డు మీదకు వచ్చి ఆయన కూడా తగ్గి ముందుకు వెళ్తున్నారు. కాబట్టి మేము కూడా జన సైనికులందరినీ మేము కలుపుకొని వెళ్తాం. అధికారం వచ్చాక మీరందరూ కూడా మా కార్యకర్తలు అనే విధంగా మేము ప్రవర్తిస్తామని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి సహాయం తెలుగుదేశం పార్టీ కానీ, ముఖ్యంగా నేను కానీ మర్చిపోమని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మీ అందరికీ, ఎంతో ఉత్సాహంగా ఇవి వినటానికి వచ్చినటువంటి అందరికీ, స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు. టీడీపీ, బీజేపీ, జనసేన మిత్రపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు వేద్దాం. మన గుంటూరుని గెలిపించుకుందాం.